మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగాను ఒక పండగ వాతావరణం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గాను మన భారతీయులు నేపాల్లో చిక్కుకున్నట్లయితే తండ్రికి తగ్గ తనయుడుగాను లోకేష్ తీసుకున్నటువంటి ప్రతి చర్య కూడా ఆయన అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి ముందు మన భారతీయుల్ని ఖచ్చితంగా మన గడ్డ మీదకి సురక్షితంగా తీసుకోవాలని తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగాను ఈరోజు నేపాల్ నుంచి మొత్తం అందరూ కూడాను మన శ్రీకాకుళం వాసులు కూడా అందరూ క్షేమంగా అయితే తిరిగి వచ్చారు. అయితే ఈరోజు యువత తలుచుకుంటే ఏదైనా చేస్తారనడానికి ఈరోజు ఆయన అయితే చేశారు. అదేవిధంగాను మన ఎమ్మెల్యే మీద పెట్టుకున్న నమ్మకంతో ఆయనకి టికెట్ ఇస్తే మన జిల్లా వాసులందరినీ కూడాను సురక్షితంగానే తీసుకురావడంలో కూడా మన గుండెశంకర్ గారికి ఒక పాత్ర కూడా ఉంది. వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్కి తనే స్వయంగా వెళ్ళి తన ఫ్యామిలీ మెంబర్స్ గాను తీసుకుని వచ్చి ఇవాళ శ్రీకాకుళంకి అయితే తీసుకొచ్చి ఇవాళ శ్రీకాకుళానికి ఒక పండగ వాతావరణం అయితే సృష్టించారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈరోజు మన శ్రీకాకుళం వాసులు అందరూ కూడాను అక్కడ నేపాల్లో చిక్కుకొని చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడాను మన గవర్నమెంట్ తరపు నుంచి కానీ మీరు కానీ ఎటువంటి చర్యలు తీసుకుని వాళ్ళని సురక్షితంగా తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుండి కూడా తెలుగువారి ప్రపంచంలో ఎక్కడున్నా వారి అభ్యున్నతి కోసం వారి ఆత్మగౌరవం కోసమే ఈ పార్టీ నినాదం స్థాపించారు. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి విపత్తులు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న తెలుగువారిని ఆదుకొని వారికి ప్రత్యేక బస్సులో హెలికాప్టర్లో ఫ్లైట్లు వేసి మేము తీసుకురావడం గత చరిత్రలో జరిగిందే. దాంట్లో భాగంగా మొన్న జరిగిన నేపాల్ విధ్వంసకాండలో మన తెలుగువారు చాలామంది చిక్కుకుపోతే ఇమ్మీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశానుసారంతో మన మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు 2 రోజులు వారితో కంటిన్యూస్గా టచ్లో ఉండి అక్కడ అందరితో సమన్వయం చేసి పౌర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి చెప్పి ఇమ్మీడియట్గా స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి వారందరినీ తీసుకురావడం జరిగింది. మేము సూపర్ 6 సూపర్ హిట్ అనే 3 లక్షల మందితో అనంతపురంలో ఒక సభ పెట్టినప్పుడు కూడా లోకేష్ అన్న గారు రాకుండా వారితో నిత్యం అక్కడ అధికారులతో ఎంబసీతో టచ్లో ఉండి వారు వచ్చినంత వరకు మళ్ళీ వాళ్ళు ఫ్లైట్ కాఠ్మండూలో టేకాఫ్ అయినంత వరకు విశ్రమించకుండా వారిని తీసుకొచ్చి విశాఖపట్నంలో తెచ్చి మళ్ళీ ఇక్కడి నుండి తిరుపతి కడప ఆ ప్రాంత వాసులకి అక్కడ పంపించడానికి మరొక ఫ్లైట్ ఏర్పాటు చేసి వారికి భోజన వసతి కల్పించి మాకందరికీ ఆదేశించి దీంట్లో భాగంగా మన శ్రీకాకుళం వాసులు 8 మంది అయితే 2 టెక్కల ప్రాంత వాసులు 6 మంది శ్రీకాకుళం పట్టణ ప్రాంత వాసులే. వారు భావోద్వేగంతో ఆ కళ్ళల్లో ఆనందం వాళ్ళు ఏడ్చుకుంటూ, ఎందుకంటే 2 రోజులు దిక్కుతోచని పరిస్థితిలో కనీసం తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి, ఫుడ్ ఎలాగా లేదు, నీరు కూడా లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు, సెల్ ఫోన్స్ లేవు. అలాంటి పరిస్థితిలో కొంతమంది లోకేష్ అన్న గారికి మెసేజ్ చేసిన వెంటనే స్పందించి ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఉన్న ఎంబసీతో మాట్లాడి తెలుగు వారిని అందరినీ ఒక దగ్గర చేర్పించడంలో కానీ వాళ్ళ కళ్ళెదుటి జరిగిన భయానక వాతావరణం గురించి వాళ్ళు చెప్తుంటే మాకే ఒళ్ళు గగురు పొడిచే పరిస్థితి. ఎందుకంటే వారు ఎదురుగా పిస్టల్తో కాల్చారంట, ఒకరికి వచ్చి తలబద్దలు కొట్టారు. అలాగే ఎవరు అడ్డొస్తే వారు అందరూ కూడా అంత భయానకమైన వాతావరణంలో వాళ్ళందరూ సేఫ్గా ఇక్కడికి చేరుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు వారి కుటుంబ సభ్యులు కానీ వారి స్నేహితులు వారంతా వాళ్ళ కళ్ళల్లో ఆనందం వర్ణనాతీతం. అయితే వారందరికి కూడా మనం ప్రభుత్వం తరపు నుండే ఇక్కడ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసి ఫుడ్ ఏర్పాటు చేసి వారి ఇంట్లోకి తీసుకెళ్లేదాకా మేము ఉండి వారికి జాగ్రత్తగా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. చూశారు కదా ఎంతో చక్కగాను. అంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను మళ్ళీ సొంత గడ్డ మీదకి క్షేమంగాను వచ్చేయడానికి ఎంతో అంటే తన ఎమ్మెల్యేగాను తన పాత్ర అయితే ఈరోజు పోషించి అందరిని కూడా తెచ్చి వాళ్ళ కళ్ళలోని ఆనందం కుటుంబాల ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.